కి స్వాగతం. నా పేరు ఉషా. ఇక బులెటిన్ వివరాల్లోకి వెళ్తే, ప్రజా సంపద అన్న, ప్రభుత్వ ఆస్తులు అన్న తాత తండ్రులు రాసిన వారసత్వ విల్లు పత్రంలా వైసీపీ నాయకులు భావిస్తున్నారని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ అంటున్నారు. పేదలకు హౌస్ ఫర్ ఆల్ కింద కేటాయించాల్సిన ఇళ్ల స్థలాలను ఆక్రమిస్తున్న స్థానిక నాయకుల కబ్జాకోరుల నుంచి కాపాడమంటూ జిల్లా కలెక్టర్కు గునుకుల కిషోర్ ఫిర్యాదు చేశారు. నెల్లూరు నగరంలోని పరమేశ్వరి నగర్, బలిజ భవన్ సమీపంలోని ఇళ్ల స్థలాల వివరాలను మీడియాకు తెలిపారు. ప్రజా సంపద అంటే తాత తండ్రులు రాసిచ్చిన విల్లు హక్కుగా భావిస్తున్నారు వైసీపీ నాయకులు. సర్వే నంబర్ 158 పేదలకు పంచాల్సిందిగా హౌస్ ఫర్ ఆల్ స్కీమ్ కింద దేవాదాయ శాఖ నుంచి తీసుకున్న 85 సెంట్ల భూమిని సర్వే చేసి రోడ్లు అవి అన్నీ పోను 47 6 అంకణాల ప్లాట్లుగా పేదలకు ఇవ్వాల్సిందిగా గతంలో గుర్తించారు. గచ్చికాలవ సెంటర్లో ఉండాల్సిన పేదలు కట్ట మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అక్కడికి చేర్చే ప్రయత్నం చేస్తే స్థానికులు ఇక్కడ ఉన్న వాళ్ళకే ఇవ్వాలని పరమేశ్వర నగర్లో డిమాండ్ చేయబట్టి కోర్టులో ఆగింది. ఆగిన ప్రదేశాన్ని కబ్జా చేసుకోవాలని భావించిన వైసీపీ నాయకులు పేదలకు ఇవ్వాల్సిన ఇళ్ల స్థలాలకి VLT వేక్ ల్యాండ్ ట్యాక్స్ కట్టారు. సచివాలయ సిబ్బంది చేతివాటం. దీనికి ఎవరు బాధ్యులు? పేదలకు ఇవ్వాల్సిన స్థలాలని సొంత స్థలాలుగా VLT ట్యాక్స్ కట్టడం ఏంటి? అదేవిధంగా MRO గారి సంతకాన్ని ఫోర్జరీ చేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారు? పేదలకు ఇవ్వాల్సిన స్థలాల్ని సొంతంగా ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తారు అని ప్రశ్నిస్తున్నాను. అదే విషయాన్ని పేపర్లో పలుమార్లు వచ్చింది. ఇప్పటికీ ఎవరు అధికారులు దాని వైపు చూసిన పరిస్థితి కూడా లేదు. పేపర్లు అందరూ రాజకీయ నాయకులందరూ చదువుతున్నారనుకుంటున్నాను. వైసీపీ నాయకుల ఇళ్లలో కూడా పేపర్లు ఉన్నాయి. సాక్షి పేపర్లో తప్పిస్తే మిగిలిన పేపర్లు అన్నింటిలో కూడా వచ్చింది. దాదాపుగా 47 మంది పేదలకు ఇవ్వాల్సిన స్థలాన్ని వైసీపీ నాయకులు కబ్జా చేయాలని చూస్తున్నారు. ఈరోజు కలెక్టర్ గారిని వీటి మీద ఫిర్యాదు చేసి పేద ప్రజల ఇళ్లకు ఇవ్వాల్సిన స్థలాన్ని వేకెడ్ ల్యాండ్ ట్యాక్స్ ఎలా వేశారు, దాన్ని సహకరించిన సచివాలయ సిబ్బందిని, అలాగే MRO గారి సంతకాన్ని ఫోర్జరీ చేసిన నాయకుల చేతివాటాన్ని ప్రశ్నిస్తూ దాన్ని రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయాలని కోరుకుంటూ ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిందిగా అక్కడ ఫెన్సింగ్ వేయాల్సిందిగా నేను కోరుతూ ఈరోజు కలెక్టర్ గారిని ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రజా సంపదను దోచుకు తింటున్న వైసీపీ నాయకులకు బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఉంది. రాబోయేది ప్రజాప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారి ఆశయం, జనసేన పార్టీ సిద్ధాంతం పేద ప్రజలకి ఏవైతే వారు లేవని భావిస్తున్నారో వాటిలన్నింటినీ అందజేయడం, కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకోవడం. ఈసారి ప్రజలందరినీ కూడా ప్రజాప్రభుత్వానికి, జనసేన TDP ప్రభుత్వానికి అవకాశం ఇస్తే ఇట్లాంటి అన్యాయాలన్నింటినీ బయటపెట్టి ప్రజలకు అందాల్సిన సంపదని, పేదలకు అందాల్సిన సంపదను కూడా అందజేస్తామని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ KSS జిల్లా అధ్యక్షులు సుధా మాధవ్, జిల్లా జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, షాజహాన్, ఖలీల్, కేశవ, మౌనేష్ తదితరులు పాల్గొన్నారు.